ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి 5వ రోజు స్కందమాతాదేవి కథ. స్కందమాత అవతారం. కుష్మాండదేవి సృష్టి చేసిన తర్వాత లోకంలో రాక్షసుల హింస పెరిగింది. ఆ రాక్షసులను సంహరించడానికి దేవతలందరూ మహాదేవుని ప్రార్థించారు. అప్పుడు మహాదేవి కుమారుడిగా కుమారస్వామి అవతరించాడు. రాక్షసరాజు తారకాసుని వధించిన వీరుడు ఆయనే. అయితే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిగా అమ్మ స్కందమాత రూపం ధరించింది. ఆమె తన ఒడిలో చిన్న స్కందుని ఎత్తుకొని ఉంటారు. ఆమెకు 5 చేతులు, 2 చేతుల్లో కమలము, ఒక చేతిలో స్కందుడు, ఒక చేతిలో వరదభయం చూపు. వాహనం సింహం. ఆమెకు చూసిన వానెవ్వడైనా తల్లి మమకారాన్ని అనుభూతిని చెందుతాడు. స్కందమాత భక్తులను తల్లిలా ఉంటుంది. తన ఒడిలో కూర్చున్న స్కందునికి అక్కర చూపినట్లు తనను ఆదరించే భక్తులను కూడా రక్షిస్తుంది. ఆమె ముఖం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ రాక్షసులను చూసినప్పుడు హింసపై ఎక్కి యుద్ధానికి సిద్ధమవుతుంది. భక్తులకిచ్చే ఫలితం ఏంటంటే స్కందమాతను పూజిస్తే ఇంట్లో శాంతి, సుఖం పెరుగుతాయి. పిల్లలు ఉన్నవారికి ఆరోగ్యం, విద్య, ధైర్యం కలుగుతాయి. సంతానం కోసం ప్రార్థించే వారికి అమ్మ వరమిస్తుందని నమ్మకం. మనస్సు శుద్ధి అవుతుంది. అందుకే 5వ రోజున భక్తులు అమ్మ మమ్మల్ని నీ పిల్లలుగా భావించి కాపాడము అని ప్రార్థిస్తారు. మరి 6వ రోజు ఎటువంటి అవతారం ఎత్తుతుంది, అసలు కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.